మంచి స్క్రిప్ట్ అండి, మంచి టైట్ ఎంగేజింగ్ స్టోరీ. అండ్ నాకు ఏం నచ్చిందంటే ఇతను క్లారిటీ అండ్ షార్ట్ డివిజన్ ముందే చేసుకొని ప్రాపర్గా అండ్ మంచి హోంవర్క్ చేసి ఒక ఎండింగ్ ఏంటి సో ఎండింగ్ విత్ గాడ్. సో షణ్ముఖుడు మీద ఎండ్ అవ్వడం, బిగినింగ్ కూడా దాని మీద ఉండడం. సో తప్పకుండా అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉందండి. థ్యాంక్ యూ. అండ్ అంటే రీ రిలీజ్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది ఈ మధ్యన, రీ రిలీజ్ మూవీస్. సో మీది ఎక్కువగా అందరు అమ్మాయిలకి బాగా ఇష్టమైన మూవీ ప్రేమ కావాలి. సో రీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందా? మొన్న అయిందండి. సో మంచి రెస్పాన్స్ వచ్చింది రీసెంట్గా. లాస్ట్ ఇప్పుడు గుర్తు 2-3 months బ్యాక్ అయింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ February 14th రిలీజ్ ఏమని అడిగారు, వ్యాలంటైన్స్ డే రోజు. వద్దులేండి అప్పుడే, మళ్ళీ ఇప్పుడు నార్మల్ ఫిల్మ్ నా చేసిన మూవీస్ రిలీజ్ చేసుకుంటాను అనుకున్నాను. సో రీ రిలీజ్ అనేది బట్ ఇట్స్ అ ట్రెండ్ అండ్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ ఎంజాయింగ్. దట్స్ అ గుడ్ థింగ్ అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, సో షణ్ముఖ అనే టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ ఇట్లాంటి కంటెంట్ పాన్ ఇండియా వైజ్ కూడా చేస్తున్నారు చాలామంది, లైక్ కార్తికేయ, లైక్ నేషనల్ వైడ్ కూడా మంచి అప్రిషియేషన్ అయితే వచ్చింది. సో తెలుగుకు మాత్రమే రిస్ట్రిక్ట్ చేశారా అండ్ వేరే దానికి లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు? మా టార్గెట్ ఫస్ట్ నుంచి తెలుగు మేము చేసాము. బట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఓటీటీ రైట్స్ 5 లాంగ్వేజెస్కి. సో అది థియేటర్కల్ రిలీజ్ చేసినప్పుడు థియేటర్కల్ వీఆర్ వెరీ క్లియర్ ఫర్ తెలుగు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, అంటే ఈ మధ్య మనం చూస్తుంటే చాలా సినిమాలు కూడా అంటే తీయడం ఈజీ కానీ రిలీజ్ చేయడం చాలా కష్టం కదా. సో మీ సినిమా అలా అంటే శాటిలైట్స్ కావచ్చు, ఇలాంటి రైట్స్ అన్ని సోల్డ్ అవ్వడము, దానిపై మీ అప్రిసియేషన్ ఎలా అనిపించింది? హ్యాపీనెస్? చాలా హ్యాపీగా ఉందండి. బట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు తెలుసు, చెప్పకూడదు, మా హీరో గారికి హిందీ రైట్స్ మీకు తెలిసే ఉంటుంది. బై డిఫాల్ట్ వెళ్ళిపోతుంది అది గారితో సినిమా అంటే హిందీ రైట్స్. సో నాకు ఇంకా 50% జాబ్ నాది అయిపోయినట్టు. తర్వాత ఇంకా డిజిటల్ రైట్స్ నాకు ఆల్రెడీ శాసనసభ చేసి అమెజాన్కి ఇచ్చాను. సో ఆ ఎక్స్పీరియన్స్తో నాకు కొంచెం ఈజీ అయింది. సో థియేటర్కల్ ఎనీవే లక్కీగా నా ప్రోడక్ట్ చూసి నా ఫ్రెండే నేను రిలీజ్ చేస్తాను అన్నమాట. సో మోర్ ఓవర్ ఈజీ టాస్క్. సో ఎండ్ ఆఫ్ ద డే ఐ ఫీల్ కొంచెం లక్ కూడా ఉండాలి. సో ఆ లక్ నాకు ఉంది అనుకుంటున్నాను. అదే అండి, ఎందుకంటే సినిమా తీసిన తర్వాత మనకి ప్రొడక్షన్లో మనకు ఆ మనీ వస్తే నెక్స్ట్ సినిమా తీయాలనే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో ఈ సినిమాకి మీకు ఎలా అనిపించింది? అంటే నెక్స్ట్ ఇంకా రెడీ స్క్రిప్ట్స్ కూడా రెడీ ఉన్నాయా? థర్డ్ ప్రాజెక్ట్ ఆల్రెడీ కామెడీ విత్ లవ్ అనుకుంటున్నాం. సో యాజ్ ఆఫ్ నో నేనేంటంటే ఒకేసారి 4-5 ప్రాజెక్టులు అలా కాదు. సో 1 by 1 వీ విల్ ఫినిష్ అండ్ దెన్ విల్ గో ఫర్. సో యాజ్ ఆఫ్ నో షణ్ముఖ ఫోకసింగ్ ఆన్ థియేట్రికల్ రెవెన్యూ. యాజ్ అ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ, director point of view, my job is done. So waiting for the result. Yeah, all the best. Avika Gaur. So whenever you came to Hyderabad, you will talk about Akkineni Nagarjuna garu. Whenever. So why that much relation? It's gratitude. It is just the acknowledgement that I have for the chance that he gave me in Uyala Jampala. And I must say that when we shot for Uyala Jampala, he was not a part of it. He became a part of it after he saw the film, and then he was the presenter. And that's when I realized that he believed in me. The film could have released in a very small circle, less theaters, but he made it big. He was sitting with us in every press conference, in every interview, and making sure that people know that me and Raj have done a good job. So that level of support, if you get from somebody, you cannot forget. Director